నమస్తే. జూన్ 2 నుంచి జూన్ 8 వరకు ఈ వారంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితి ఉంది? గ్రహస్థితి యొక్క ఫలితాలు ఏమిటి? అనే అంశంలో గ్రహాల యొక్క స్థితి చూసినట్టయితే సూర్యుడు వృషభ రాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు మేషం నుంచి వృషభానికి, వృషభం నుంచి మిథునానికి ఈ రాశుల గుండా ప్రయాణం చేస్తున్నాడు. శని వక్రగతిలో కుంభరాశిలో తన గమనాన్ని ప్రారంభించాడు. రాహువు మీనరాశిలో కుజునితో షడష్ఠక యోగంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు మేషరాశిలో ప్రవేశం చేస్తున్నాడు. అది 6వ తారీఖు నుంచి తన గమనాన్ని మొదలుపెట్టాడు. అయితే ఈ బృహస్పతి చూసినట్టయితే కనుక వృషభ రాశిలో 2వ స్థానంలో తన సంచారాన్ని చేస్తున్నాడు. శుక్రుడు యథావిధిగా మిథున రాశిలోనే ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితులు సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, రాజకీయ పరంగా ఎలా ఉండబోతోంది అనే దాంట్లో ముందుగా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే నీరు పుష్కలంగా ఉంటుంది. వర్షానికి సంబంధించినటువంటి అంటే ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ అంటే కాసేపు వర్షం రావడము, కాసేపు రాకపోవడము, ఇలా వర్షానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఈ ఈ సమయంలో గోచరించట్లేదు. నీటికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్కడ వ్యతిరేకత అనేది కనిపించటం లేదు. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కొంత ఉత్కంఠత రేగే అవకాశము, మరి ఒకటి నాయకత్వాల యొక్క మార్పుల్లో చేంజెస్ రావడము, అలాంటి సూచనలు కనబడుతున్నాయి. నాయకత్వంలో మార్పులు జరిగే అవకాశాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలే ఉన్నాయి తప్ప, అంటే దేశం మొత్తానికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి తప్ప పెద్దగా గొప్పగా చెప్పుకునేటటువంటి మార్పులైతే కనిపించడం లేదు. దీంతోపాటు ఐటీ రంగం కొంత వృద్ధి జరిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే సమాజ పరిస్థితి చూసినట్టయితే కనుక మానసిక ఒత్తిడులు కొంచెం తగ్గుముఖం పట్టడము, దీనితో పాటు పరస్పర విభేదాలు ఏవైనా ఉంటే కనుక అవి తక్కువ స్థాయిలో ఉంటాయి. గతంలో విపరీతంగా ఉండడము, అగ్రెసివ్గా ఉండడము, మాట మాటకి తగాదాలు ఆడుకోవడము, వ్యతిరేకతలు చూపించడము, ఇలాంటివన్నీ ఈ సమయంలో కొంచెం తగ్గి సామరస్య వాతావరణం గోచరిస్తోంది. అయితే ఈ ఫలితాలు దేశ కాలమానాన్ని బట్టి, మరి రాశులను బట్టి ఎలా ఉండబోతోంది అంటే, ఈ రాశిలో వృశ్చిక రాశిని కనుక ఈ సమయంలో చూసినట్టయితే వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు అనిశ్చితని చూపిస్తున్నాడు. అంటే చంద్రుడు వీళ్ళల్లో ప్రవేశించినప్పుడు, అంటే ఈ రాశిలో ప్రవేశించినప్పుడు అనిశ్చితి అంటే స్టాండర్డైజేషన్ లేదనమాట. అంటే ఎందులో చూసుకున్నా కానీ ఒక స్థిరత్వం అనేది లేదు, అనిశ్చితి అనేటట్టుగా కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే వాళ్ళకి కూడా డైలమాలో ఉండడము, చెయ్యాలా వద్దా అనుకోవడము, పాస్ అవుతామా పాస్ అవ్వా అనుకోవడము, ఇలాంటి ఒక రకమైన సందిగ్ధావస్థలో ఉండేటట్టుగాను, స్థిరత్వం లేనిటట్టు పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క నిర్ణయాలు కానీ, లేదా మీకు రావలసిన అంశాలు కానీ అవి ఆలస్యమయ్యేటట్టుగా కనబడుతోంది. ప్రమోషన్స్ కావచ్చు, ప్యాకేజీలు కావచ్చు, లేదా ఏరియర్స్ కావచ్చు, లేదా అంటే మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అది కూడా ఆలస్యం అవ్వడము, ఇలా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగస్తులకు అవి వెనకబడేటట్టుగా కనబడుతోంది. ఇటు కుటుంబ పరంగా కూడా మీరు ఏ ప్రయత్నాలు చేసినా అవ్వకపోవడము, ఆలస్యం జరగడము పరిస్థితి గోచరిస్తోంది. ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు, పారిశ్రామిక రంగం వాళ్ళు, వ్యాపారస్తులు, వర్తకం వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కళ్ళు ధనానికి సంబంధించినటువంటి పనులు చేసే ప్రతి ఒక్కళ్ళు, అంటే వ్యవసాయదారులు కూడా కావచ్చు, వారు పంటకి ఆలస్యం, పంట వేద్దాము అని అనుకునేటప్పుడు పంట ఆలస్యం అవ్వడమో, విత్తనాలు లేకపోవడమో, ఏదో ఒక అడ్డంకి అనేది వచ్చి వారు ఆలస్యం జరిగేటట్టుగా, అంటే వారి యొక్క పని ఆలస్యం అయ్యేటట్టుగా కనబడుతోంది. ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు పెడదామనుకున్నప్పుడు రాకపోవడము, సమయానికి ధనం చేతిలో లేకపోవడము, లేదా ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోవడము, ఇలా ఏదో ఒక స్థితి అనేది, అంటే అనిశ్చితి అనేది ఈ సమయంలో కనబడుతోంది. ఏమి చేద్దామా ఏమి చెయ్యొద్దు అనేటట్టుగా సందిగ్ధంలో ఉండే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఈ వారం రోజులు కూడా ఈ రాశిలో ఉండేవారు స్తబ్దుగా ఊరుకోవడమే చెప్పదగిన సూచన. ఎటువంటి ప్రయత్నాలు చేసినా ప్రయత్నమైతే చేస్తారు, కానీ ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం లేకపోవడము, ఆలస్యం జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక అపరిచితులతో మీరు డీల్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. తెలియని వాళ్లకు మనీ ట్రాన్సాక్షన్స్ చేసినా
లేదంటే ఫోన్‌పేలు, జీపేలు ఇలాగా అన్నోన్ నంబర్స్ నుంచి కానీ ఏమైనా రావడం కానీ, మీరు దానికి రియాక్ట్ అవ్వడం కానీ, ఇలా ఒకటని కాదు వ్యాపారస్తులు కొత్త వాళ్ళతో డీల్ పెట్టుకోవడము, కాంట్రాక్ట్‌దారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడము, ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక పరంగా ఈ వారంలో మోసాలు జరగడము, లేదా అంటే మోసపోవడము ఇలాంటివి కనపడుతున్నాయి. చాలా చాలా జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు ఈ వారం రోజులు మెలగవలసిన పరిస్థితి. ఇంకా ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే కనుక చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు రావడము, దద్దుర్లు కానీ, పొక్కులు కానీ, ర్యాషెస్ కానీ ఇలాగ చర్మానికి సంబంధించినటువంటి తీవ్రమైన సమస్యలు, అనారోగ్యాలు గోచరిస్తున్నాయి. అవి ఎందుకు, ఏమిటి అనేది మీరు పరిశీలన చేసుకుని తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజ తప్పనిసరిగా ఇంట్లో చేసుకోండి. మాకు కుదరలేదు అని అనుకున్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళి మీ పేరిట అర్చన చేయించుకోండి. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఇది ప్రత్యేకమైన సూచన. ఎందుకంటే మీకు కుజగ్రహము ఇబ్బందులు కలిగించేటట్టుగాను షడష్టక స్థితిలో ఉండడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతుంది. అది ఏ రకమైన ఇబ్బంది అయినా కావచ్చు, అది మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులు తొలగడం కోసము నవగ్రహ ఆలయంలో కుజుడికి సంబంధించిన జపము, శాంతి, హోమాలు, దానాలు తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.